మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు ఉప్పల స్వప్న భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 4000 మంది మహిళలతో ఆటపాటలు, పిల్లలతో నృత్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం శానిటేషన్ సిబ్బందికి చీరలు పంపిణీ చేసి శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రికి మహిళల పట్ల ఎంతో ప్రేమ ఉంది కనుకనే రాజకీయాల్లో కూడా మహిళలు రాణించాలని 50% రిజర్వేషన్ కల్పించామన్నారు. పుట్టిన బిడ్డ నుండి పెళ్లి అయ్యే వరకు ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఉప్పల ఫౌండేషన్ ద్వారా అమ్మాయిల పెళ్లిలకు పుస్తే మెట్టలు, నిరుపేద విద్యార్థులు చదువుకోవడానికి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభివాణి దేవి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దయచేసి అందరూ కూడా సీట్లలో కూర్చోవాలి. అదే మనం ఇచ్చే గౌరవం. శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీనివాస్ గుప్తా గారు ఈ కమ్యూనిటీకి సంబంధించి వెనుకబడ్డ వారికి ఫౌండేషన్ నుండి ఏ విధంగా ఇచ్చేసిన ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీ అండ కంపల్సరీ ఇలాంటి వాళ్ళందరికీ ఉండాలని మరొకసారి మా సోదరుని కోరుతూ భవిష్యత్తులో కూడా ఇంకా చాలా మందికి మీ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా శ్రీనివాస్ గుప్తా గారిని కోరుతా ఉన్నాను. 8వ తారీఖు వరకు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మహిళా దినోత్సవ సంబరాలు కూడా జరుపుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు దాదాపు 3-4 వేల మందితోటి అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా, మహిళలందరికీ, సోదరిమణులందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తూ, ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సగభాగం మహిళలు ఉండాలి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్నిట్లలో ఉండాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇలా సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, వాణిదేవి గారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మన మంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీల పదవులతో పాటు ఇలా మేయరు, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి గారు కావచ్చు, విజయలక్ష్మి గారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చుకుంటూ ఇలా మన మహిళా బంధును కూడా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కు పోయే విధంగా కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణలక్ష్మి పథకం కానీ అన్ని విధాలలో సపోర్ట్ చేసుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరఫున ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళను అడాప్ట్ చేసుకొని చదివించడమే కాకుండా సివిల్స్లో ప్రిపేర్ అయిన IAS, IPS చదివే వాళ్ళకు కూడా ₹1,00,000 చొప్పున దాదాపు 20 మందికి నాన్ రిఫండబుల్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.